హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టు సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 6th క్వశ్చన్లో ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకోబడిన సందర్భాలు చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ దయాళుః దానశీలః నాగార్జునః అండ్ సెకండ్ లెసన్ వీరవనిత కీర్తిసేన సందర్భాలు చదువుకున్నాం. ఇప్పుడు శరణాగత రక్షణం. శరణాగత రక్షణం ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. ఈ 3 సందర్భాలలో ఒక సందర్భం ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ వన్, రాజన్ బుభుక్ష మామత్యంతం పీడయతి. రాజన్ బుభుక్ష మామత్యంతం పీడయతి అంటే, ఓ రాజా, నేను ఆకలిచే బాధించబడుతున్నాను అని గ్రద్ద శిబి చక్రవర్తితో చెప్పిన సందర్భంలోనిది. ఓ రాజా, నేను ఆకలిచే బాధించబడుతున్నాను అని గ్రద్ద శిబి చక్రవర్తితో చెప్పిన సందర్భములోనిది. ఓకే, కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ. ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః కె.ఎల్.వి. శాస్త్రి. గ్రంథః సంస్కృత తృతీయ దర్శః. ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః కె.ఎల్.వి. శాస్త్రి. గ్రంథః సంస్కృత తృతీయ దర్శః. సందర్భః శేనః శిబిం ప్రతి ఏవం అవదత్. శేనః శిబిం ప్రతి ఏవం అవదత్. భావః క్వశ్చన్ రాసి ఇతి భావః రాయాలి. భావః రాజన్ బుభుక్ష మామత్యంతం పీడయతి ఇతి భావః. నెక్స్ట్ సెకండ్ వన్, శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమో ధర్మః. శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమో ధర్మః. ఓకే, ఓ గ్రద్ద, బాధలో ఉన్నవారిని రక్షించుటయే నా ధర్మం అని శిబి చక్రవర్తి గ్రద్దతో చెప్పిన సందర్భంలోనిది. బాధలో ఉన్నవారిని రక్షించుటయే నా ధర్మం అని శిబి చక్రవర్తి గ్రద్దతో చెప్పిన సందర్భంలోనిది. కవి పరిచయ, సందర్భ, భావ రాయాలి. కవి పరిచయ. ఫస్ట్ వన్ సెకండ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః కె.ఎల్.వి. శాస్త్రి. గ్రంథః సంస్కృత తృతీయ దర్శః. సందర్భః శిబిః శేనం ప్రతి ఏవం అవదత్. శిబిః శేనం ప్రతి ఏవం అవదత్. భావః క్వశ్చన్ రాసి ఇతి భావః రాయాలి. భావః శరణాగతస్య పరిపాలనమేవ